అంటే ఆ రోజు ఒక అవకాశంగా దీన్ని మలుచుకుందాం గద్దరన్నకున్నటువంటి ఇమేజ్. ఇప్పుడు మీకు చెప్తున్న ఒక విషయము, ఈ విషయం నేను ఫస్ట్ టైం మీ దగ్గర రివీల్ చేస్తున్నా. గద్దరన్న గేట్ కాడ 3 గంటలు కూర్చోబెట్టిండో, గద్దరన్న కొడుకును గద్దరన్న కోడలను దాదాపు 8 గంటలు రేవంత్ తెలిసి వాళ్ళ ఇంటికాడికి వచ్చి నేను కలుస్తామని తెలిస్తే గేట్ కాడ కూర్చోబెట్టిండు. మీరు అడగండి ఇది కాదని చెప్పి కొడుకు చెప్తాడా? నేను ఇవాళ బయట చెప్పలే. ఈ అవమానాలు ఈయన ద్వారా కూడా జరిగినాయి. కడుపులో పెట్టుకుంటున్నాం మేము. ఏదో పోనీ అని లాస్ట్ కి ఇంట్లో లోపల దేనికి నువ్వు గదర్ ఫౌండేషన్ కు పబ్లిక్ ముంగంటే చెప్పింది కదా ఆయన, భూమి ఇస్తాము ఇది ఇస్తామని. ట్యాంక్ బండు నెక్లెస్ రోడ్ దగ్గర ఎకరం భూమి అన్నాడు కదా. మాట్లాడింది పోతే ముఖం జుల్లే. బయట పొద్దుగాల వాళ్ళ ఇంటికి దాదాపు అరౌండ్ 7 o'clock పోతే 2 o'clock వరకు ఈయనకు లోపలికి ఎంట్రీ లేదు. తర్వాత పిలిచి నేను కలిసేదాకా నేను బయటనే ఉంటా అంటే ఈయన బయట కార్లో కూర్చొని ఉన్నారు. గదరన్న కొడుకు అండ్ కోడలు మా సూర్యం సరిత. అప్పుడు లోపలి పిలిస్తే కనీసం ముఖం కూడా చూలే. వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ కూర్చుంటే రేవంత్ రెడ్డి ఆయనకంత అహంకారం ఎందుకు? మాట్లాడద్దా? అందుకే చెప్తున్నా ఇవాళ ఈయన తక్కువడు కాదు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్కువడు కాదు. ఈయన చాలా బయట చూపించేటి ఒకటి ఉన్నాయి, లోపల చూపించేటి ఒకటి ఉన్నాయి. ది అదర్ రేవంత్ రెడ్డి బయటకు వస్తుంది అలా ముఖ్యమంత్రి రూపంగా. మాట్లాడలే, డోర్ కాడ నిలబడితే కూడా డోర్ వేసుకొని వెళ్ళిపోయింది ఆయన.